హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్ బ్లాగ్ సదా ఫర్ ఎవర్. సో ఇవాల్టి వ్లాగ్ ఏంటి అంటే, అండమాన్ అనంగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే ఫస్ట్ ప్లేస్ అండమాన్ జైల్. సో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా వ్లాగ్ ఏంటో అనేది. ఆలస్యం చేయకుండా లెట్స్ గో. కానీ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. ప్రెజెంట్ జంగ్లీఘాట్ రోడ్‌లో ఉన్నాము. వయా అబిదీన్ బజార్ అయితే మేము సల్లార్ జైల్‌కి వెళ్తున్నాము. అబిదీన్ బజారే ఎందుకు అంటే మాకు షార్టెస్ట్ రోడ్ వే అబిదీన్ బజార్ కాబట్టి మేము ఇక్కడి నుంచి అబిదీన్ బజార్‌కి వెళ్ళి అటు నుంచి సల్లార్ జైల్‌కైతే వెళ్ళిపోతున్నాము. అబిదీన్ బజార్‌కి అయితే రీచ్ అయ్యాము. సో ఇది క్లాక్ టవర్ అన్నమాట. క్లాక్ టవర్ ఎందుకు పెట్టారు అంటే, ఫస్ట్ వరల్డ్ వార్‌లో మన సోల్జర్స్‌కి గుర్తుగా వాళ్ళ మెమరీగా ఈ క్లాక్ టవర్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. జైల్‌కైతే రీచ్ అయిపోయాము. సో, ఇది ఇన్ఫర్మేషన్ ఫర్ విజిటర్స్ బోర్డ్ అనమాట. లైక్ మనం టికెట్ కౌంటర్ దగ్గర ఇది ఉంటుంది. సో, ఇదంతా ఇన్ఫర్మేషన్. అండ్ ఇది ఎంట్రన్స్ యొక్క వ్యూ. సో, సెల్లా జైల్ ఇలా ఉంటుంది. సో, మనమైతే ప్రెజెంట్ లోపలికి వెళ్ళిపోయి లోపల ఏముంటాయో చూసేద్దాం. సో, జైల్లోకి ఎంటర్ అవ్వంగానే ఒక మ్యూజియం అయితే స్టార్టింగ్‌లో ఉంటుంది. మ్యూజియం ఏంటి అంటే అసలు అండమాన్ జైల్ ఎలా స్టార్ట్ అవ్వింది? ఎందుకు స్టార్ట్ అవ్వింది? ఎవరెవరు ఇక్కడ ఉన్నారు? లైక్ వాళ్ళు చేసిన వాళ్ళ చరిత్రలు అవన్నీ వాళ్ళ హిస్టరీ అంతా ఈ మ్యూజియంలో ఉందన్నమాట. లైక్ అండమాన్‌లో ఈ అండమాన్ జైల్ ఒక్కటే కాకుండా ఇంకా 2 జైల్స్ ఉన్నాయి. రాస్ ఐలాండ్‌లో ఒక జైల్ అండ్ వైపర్ ఐలాండ్‌లో ఒక జైల్ అన్నమాట. సో, వాటి గురించి కూడా ఇందులో ఉన్నాయి. అండ్ ఇవి ఏంటి అంటే పిక్చర్ గ్యాలరీ లాగా లైక్ వాళ్ళని ఎలా హింసించేవాళ్ళు, ఎలా కొట్టేవాళ్ళు అలాంటిది. అండ్ నెక్స్ట్ డాక్యుమెంటేషన్స్ అన్నమాట. ఎంతమంది వచ్చి ఇక్కడ ఉన్నారు, వాళ్ళ డాక్యుమెంట్స్ సైనింగ్ చేసినవి అలాంటి డాక్యుమెంట్స్ కూడా స్టోర్ చేసి ఉంచారు. అండ్ ఇవి ఏంటి అంటే బుక్స్ జైల్‌లో ఉండి కొంతమంది బుక్స్ రాసారన్నమాట. వాళ్ళ బుక్సే ఇవి. అండ్ ఇవేమో పోర్ట్ బ్లెయిర్‌లో ఉన్న ప్లేసెస్ మోస్ట్ విజిట్ చేసే ప్లేసెస్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. అండ్ మళ్ళీ డాక్యుమెంట్స్ ఇవి రకరకాల డాక్యుమెంట్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. వాళ్ళు ఎలా జైలుకొచ్చారు, దేనికోసం వచ్చారు అని. సో, ఇది మన మెయిన్ జైల్ వ్యూ అన్నమాట. సో, విత్ 7 వింగ్స్ 3 స్టోరీ బ్లాక్స్ అన్నమాట. సో, 7 వింగ్స్‌లో ప్రెజెంట్ అయితే 3 వింగ్సే ఆపరేషన్‌లో ఉన్నాయి. మిగతా 4 వింగ్స్ అనేవి జాపనీస్ వాళ్ళు మన అండమాన్ వచ్చినప్పుడు వాటిని కూల్చేయడం అయితే జరిగింది. సో, ప్రెజెంట్ అయితే 3 బ్లాక్సే కనిపిస్తాయి. మిగతా 4 అయితే వాష్ ఔట్ అయిపోయాయి. ఇవి జైలర్స్‌కి యూజ్ చేసిన డ్రెసెస్. సో, వాళ్ళ డ్రెసెస్ అండ్ వాళ్ళకి మెడలో కట్టిన ట్యాగ్స్ కూడా ఉంచారు ప్రిజర్వ్ చేసి. ఇవైతే లాక్స్ అన్నమాట. లైక్ జైల్‌కి లాక్ ఏసినప్పుడు యూజ్ చేసిన కీస్. ఇవైతే ఆఫీసర్స్ యొక్క డ్రెస్ అన్నమాట. లైక్ జైలర్స్‌ని మెయింటైన్ చేసే ఆఫీసర్ యొక్క డ్రెస్. సో, ఇదైతే ఆర్ట్ గ్యాలరీ. ఈ ఆర్ట్ గ్యాలరీ ఏంటి అంటే, ఇక్కడ అండమాన్ జైల్‌లో ఉన్న ప్రతి ఒక్కరి ఫోటో అండ్ వాళ్ళు ఎందుకిక్కడికొచ్చారు? ఏ కేస్ పైనకి ఇక్కడికి రావాల్సి వచ్చింది? వచ్చాక ఎన్ని రోజులు ఉన్నారు? వాళ్ళ కేస్‌కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ వాళ్ళెందుకొచ్చారు? వాళ్ళేం చేశారు వచ్చాక అని ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఈ ఆర్ట్ గ్యాలరీలో అయితే ఉందన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క ఫోటోస్ అయితే ఇందులో ఉన్నాయి. అండ్ నీకు ఓపిక ఉంటే చదువు. మ్యూజియం నుంచి బయటికి వచ్చాకైతే మేము జైల్లోకి ఎంటర్ అయిపోయాము. సో, ఈ జైలు గురించి ఇంకా చెప్పాలి అంటే దీనికి కాలాపాని అని కూడా పేరుంది. ఈ కాలాపాని అన్న పేరు ఎందుకొచ్చిందో నేను మీకు లాస్ట్‌లో చూపిస్తాను.
ఇక్కడైతే ఎంట్రన్స్ స్టార్టింగ్‌లో ఒక జ్యోతి కనిపిస్తుంది. ఈ జ్యోతి ఏంటి అంటే మన ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క గుర్తుగా ఐ మీన్ వాళ్ళకి మెమరీగా ఈ జ్యోతినైతే వెలిగించడం జరిగింది. సో, ఇక్కడ ఈ జ్యోతి ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉంటుంది. సో, ఇక్కడ కింద ఇంకో మ్యూజియం కూడా ఉంది. మ్యూజియం ఏంటి అంటే జైలర్స్‌ని ఎలా పనిష్ చేసేవాళ్ళో అన్న దాని గురించి చిన్న మ్యూజియం అయితే ఉంది. సో, స్టార్టింగ్‌లో మీకు కనిపించేదే ఆయిల్ మిల్. ఆయిల్ మిల్ పనిష్మెంట్ ఏంటి అంటే సాధారణంగా పురాతన కాలంలో ఎడ్లని కట్టి ఆయిల్ మిల్‌ని తిప్పించేవాళ్ళు. కానీ ఈ జైల్‌లో మనిషే దాన్ని తిప్పి ఆయిల్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట. సో, పర్ డేకి 30 పౌండ్స్ అంటే మన భాషలో 13-14 కేజెస్ ఆఫ్ ఆయిల్ తను ఎక్స్ట్రాక్ట్ చేయాలి. మనిషి అన్నవాడు అంత ఎక్స్ట్రాక్ట్ చేయగలడో లేడో నాకైతే తెలీదు. లిటరల్‌గా అంత కఠినంగా పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళనమాట ఇక్కడ. సో, దాని పక్కనే మీరు చూసినట్టయితే ఇలా లైక్ ఒక చెక్కకి మనిషిని కంప్లీట్‌గా కట్టేసి కొరడాతో కొడుతున్నాడు. సో, ఆ కొరడా కూడా ఏంటి అంటే స్పెషల్‌గా మనిషిని కొట్టడానికి, హింసించడానికి స్పెషల్‌గా తయారు చేశారని చెప్తారు. ఈ పక్కనే మీరు చూసినట్టయితే చైన్స్ అన్నమాట. లైక్ మనిషిని చైన్స్‌తో ఎలా కట్టేశారు అన్నది కూడా చూపిస్తున్నారు. సో, లైక్ కాళ్ళకి, చేతులకి వేసి, మెడకి, చేతులకి వేసి ఇలా డిఫరెంట్ చైన్స్‌తో కట్టేసినవి కూడా చూపిస్తున్నారు. సో, దీన్ని గ్యాలోస్ అంటారు. గ్యాలోస్ అంటే ఫాసీగర్ అని అర్థం అన్నమాట. అంటే ఉరి వేసే ప్లేస్. కనిపిస్తున్న ఈ ప్లేస్‌లోనే జైలర్స్‌ని తీసుకొచ్చి హ్యాంగ్ అయితే చేసేవాళ్ళు. సో, లోపల చూసినట్టయితే అక్కడ ఓ లివర్ ఉంది కదా! అది పుల్ చేయంగానే ఆ కింద వుడెన్ డోర్స్ ఓపెన్ అయిపోయి మనిషి బాడీ కిందకి హ్యాంగ్ అయిపోతది. సో, కిందకి హ్యాంగ్ అయిన బాడీస్ కలెక్ట్ చేసుకోవడానికి పక్క నుంచి ఒక వే అయితే ఉంది. ఈ వే నుంచి ఎళ్లి ఏంటంటే కిందకి హ్యాంగ్ అయిపోయిన బాడీస్‌ని రోప్‌ని లూజ్ చేసి ఆ బాడీస్‌ని తీయడం అయితే జరుగుతుంది. అండ్ మీరు ఆ పైన చూసినట్లయితే ఇవే వుడెన్ డోర్స్ అన్నమాట. లైక్ లివర్ మనం పుల్ చేయంగానే ఈ డోర్స్ ఓపెన్ అయిపోతాయి. అండ్ బాడీస్ అయితే కిందకొచ్చేస్తాయి. సో, సెల్లార్ జైల్ లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఈ విధంగా ఉంటుందన్నమాట లోపల. లైక్ ఇది ఒక హాల్‌వే లాగా. సో, జైల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇదొక 3 స్టోరీ బ్లాక్ బిల్డింగ్ అన్నమాట. సో, జైల్ లోపలికి కూడా వెళ్ళి జైల్ వ్యూ కూడా ఒకసారి చూద్దాము. సో, ఇది జైల్ లోపల వ్యూ అన్నమాట. లైక్ మీరు అక్కడ చూసినట్టయితే అదే అందులో నుంచే లైట్ వచ్చేది వాళ్ళకి. సో, ఇప్పుడన్నా వెంటిలేషన్ అంతగా అనిపిస్తుంది కానీ అప్పుడైతే ఇంకా చిన్నగా ఉండేది ఆ వెంటిలేషన్. అందులో లైట్ వస్తే తెల్లారింది అని తెలిసేది. అంతే తప్ప ఇంకా వాళ్ళకి ఇంకో ప్రపంచమే లేదు. ఇంకో ఓపెనింగ్ కూడా లేదన్నమాట. సో, ఇది ఏంటి అంటే ఇక్కడి నుంచి వాళ్ళకి అన్నము లైక్ తినే పదార్థాలన్నీ ఇక్కడి నుంచి విసిరేసేవాళ్ళంట. ఎంత హైట్‌లో ఉంది చూడండి. విసిరేస్తే కిందనే పడిపోతుంది మొత్తం. సో, బయటికొచ్చాక జైల్ టు జైల్ డిస్టెన్స్ కూడా చూడండి. అసలు ఒక మనిషికి ఇంకో మనిషికి సంబంధం లేకుండా ఉంది. లైక్ ఆ చిన్న హోల్ కూడా వాళ్ళకి వెంటిలేషన్ కోసమే పెట్టారు తప్ప ఐ మీన్ ఆక్సిజన్ కోసం పెట్టారు తప్ప ఇంక ఏమీ కాదు. ఒక మనిషికి మనిషి సంబంధం ఉండదు. ఏమీ ఉండదు. ఇప్పుడైతే వీర్ సావర్కర్ గారి జైలుకైతే వెళ్దాము. సో, వీర్ సావర్కర్ గారి గురించి చెప్పాలి అంటే అతను ఇక్కడ లాంగెస్ట్ ఇంప్రిజన్‌మెంట్ జైలర్ అన్నమాట. ఆల్మోస్ట్ 1911 నుంచి 1921 వరకు ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 10-11 ఇయర్స్ వరకు ఈ జైల్‌లో ఉన్నారు. ది లాంగెస్ట్ లివింగ్ జైలర్. అండ్ తను ఒక ఫ్రీడమ్ ఫైటర్ కూడా. ఇంకా చెప్పాలి అంటే అది తన జైలే అని ఎలా తెలిసింది అంటే తను ఒక పోయెట్ అన్నమాట. స్లోగన్స్ లైక్ వందే మాతరం స్లోగన్స్ అని డిఫరెంట్‌గా గోడల పైన చెక్కేవాళ్ళంట. సో, అది చూసుకొని తన జైలు అదే అని గుర్తించగలిగారు.
కనిపిస్తున్న ఆ జైలే వీర్ సావర్కర్ గారి జైలనమాట. సో, దీన్ని కొంచెం మోడిఫికేషన్ చేశారు. అంటే లైక్ టూరిస్టులు కానీ, ఎవరన్నా వచ్చినప్పుడు తన జైలని ఈజీగా తెలవడానికి ఈ ఆహ్, ఈ జైల్‌ని మోడిఫికేషన్ అయితే చేశారు. సో, లోపలైతే ఇలాగుందనమాట. తన పేరుతో ఎన్ని ఇయర్స్ ఉన్నారు, తన డేట్ ఆఫ్ బర్త్ అండ్ తన ఫోటో కూడా ఉందనమాట. ఇంకోటి దీని గురించి చెప్పాలంటే, వీర్ సావర్కర్ గారి తమ్ముడు కూడా ఇదే జైల్‌లో ఉన్నారంట. కానీ తినకి ఆ విషయము 4 సంవత్సరాల తర్వాత తెలిసిందంట. చూడండి ఎంత విచిత్రమైన జైలో ఇది. సో, ఇప్పుడైతే సెంటర్ టవర్‌కొచ్చేసాము. సెంటర్ టవర్ ఏంటి అంటే, ప్రతి వింగ్‌ని కనెక్ట్ చేసే టవర్ అనమాట ఇది. సో, పైకి వెళ్తే మొత్తం వ్యూ అంతా కనిపిస్తుంది. బట్ ప్రెజెంట్ అయితే పైకి వెళ్ళే దారి క్లోజ్ చేసేశారు. ఏదో కన్‌స్ట్రక్షన్ జరుగుతుందంట. దానివల్ల క్లోజ్ చేయబడింది. సో, పైకెళ్ళడానికైతే కుదరదు. బట్ పైకి వెళ్ళుంటే మీకు చూపించేదాన్ని. చుట్టూ సముద్రం మధ్యలో ఈ జైల్ ఎలా ఉంది అననైతే. సో, ఇక్కడి నుంచి ప్రెజెంట్ అయితే మేము ఇంకో వింగ్‌లోకెళ్తున్నాము. ఇక్కడికి బయటికి వెళ్ళొచ్చనమాట. అంటే బయటికంటే ఔట్ ఆఫ్ జైల్ కాదు. బయట వ్యూ కనిపిస్తుంది. ఆ వ్యూ అయితే మీకు చూపిస్తాను. సో, ఇది కూడా రీసెంట్‌గా ఈ గేట్ కట్టారు. ఫస్ట్ అయితే ఇది క్లోజ్‌గా ఉండింది. ఈ గేట్ రీసెంట్‌గా కట్టారు. జనాల్ని అట్రాక్ట్ చేసే విధంగా చేశారు. సో, ఇప్పుడైతే టైం అయిపోయింది. మేమైతే వెళ్ళిపోతున్నాము. ఇట్స్ ఆల్‌మోస్ట్ 5:15 సెక్యూరిటీ గార్డ్స్ వచ్చేస్తారు అందరిని క్లియర్ చేసేయడానికి. సో, మేమైతే వెళ్ళిపోతున్నాము. వెళ్ళి మీకు బయట వ్యూ అయితే చూపిస్తాము. బయట వ్యూ అంటే ఇక్కడ ఈవినింగ్ లైట్ షో అవుతుంది. ఆ లైట్ షో వ్యూ చూపిస్తాం. కింద ఇలా సీటింగ్ అరేంజ్‌మెంట్ ఉంటుంది. ఇది లైట్ షోకి అరేంజ్‌మెంట్ అనమాట. సో, లైట్ షో అంటే మనకి 2 షోస్ ఉంటాయి. ఒకటి హిందీ, ఇంగ్లీష్. 6:00 ఏమో హిందీ షో, 7:00 ఏమో ఇంగ్లీష్ షో. అండ్ టికెట్ అవైల్ చేసుకోవడానికి ఒక స్కానర్ ఉంటుంది. అందులో స్కాన్ చేసుకొని మనం టికెట్స్ అయితే అవైల్ చేసుకోవచ్చు. లైట్ షో అయితే చాలా వర్త్ వాచింగే. చాలా అనిపిస్తుంది. మొత్తం హిస్టరీ చెప్తారు. మీరు నిజంగానే అండమాన్ హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే ఒక మూవీ అయితే సజెస్ట్ చేస్తాను 'కాలాపాని' అని. అది తెలుగు, హిందీ, తమిళ్, మలయాళంలో అయితే ఉంది. వీలు అయితే ఒకసారి చూసేయండి. జై హింద్. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.